గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ ఫైనల్ గా లైక్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక వర్డ్ లో చెప్పాలి, పవర్ స్టార్ గారి గురించి ఒక వర్డ్ లో చెప్పాలి అంటే వాట్ యు సే? ఓన్లీ వన్ వర్డ్ లో. ట్యాగ్ లైన్స్ ఉంటాయి, పంచ్ లైన్స్ ఉంటాయి హరిశంకర్ గారు అలా. ఇప్పుడు హరిశంకర్ గారిలో చెప్పమంటే నాకు కొంచెం టాస్క్ అని. ఆయనకి ఫోన్ చేసి I think it is a proper Ustad Bhagat Singh is a cinematic treat, a fan's feast, and full meals. ఆయన ఎంత బాగున్నారు తెలుసా? మొన్న రవి గారు మాట్లాడుతూ అసలు ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లడ్డూలా ఉంటారు. నిజంగానే ఆయన ఎంత అందంగా ఉన్నారంటే స్క్రీన్ మీద ఆయన డాన్స్ చేయడం ఎస్పెషల్లీ చాలా చాలా రోజుల తర్వాత అందులో డైలాగ్ కూడా ఉంటుంది, మీ కాళ్ళు కదలాలని ఎంతగానో వెయిట్ చేస్తున్నాం అని. ఈవెన్ ట్రైలర్ లో కూడా వచ్చింది కదా, ఈగల్లీ అలానే వెయిట్ చేస్తున్నారు. సో ఇందులో మీ రోల్ డెఫినెట్ గా పవర్ స్టార్ గారు అంటే పవర్ స్టార్ గారినే చూస్తారు మాక్సిమం, అక్కని కళ్ళు అటువైపు వెళ్ళిపోతాయి. అండ్ ఈ రోల్ మీ రోల్ ప్రజలకు ఎంత గుర్తుండిపోతుంది అనుకున్నారు? మీ రోల్ మీకు ఎంత గుర్తుపడుతుంది? బికాస్ ఇన్ని డేస్ నుంచి ఇన్ని క్యారెక్టర్స్ మీరు చేశారు. నాకు అనిపించేది ఐ థింక్ ఒక ఫ్యాన్ ప్రతి అమ్మాయి ఇప్పుడు బహుశా చూస్తున్న అమ్మాయి ఐ థింక్ తన లెన్స్ లో సార్ని ఎలా చూస్తుందో అలాంటి ఒక అమ్మాయి. రైట్. సో ఇఫ్ ఐ హావ్ టు సే షీఈ్ అ వెరీ సెన్సిటివ్ గర్ల్, సిల్లీ, ఓకే, అండ్ షీ స్వీట్. రైట్. సో ఆ అమ్మాయి నాకు చాలా దగ్గరగానే ఉంటుంది రియల్ లైఫ్కి కొన్ని విషయాల్లో ఎస్పెషలీ. బట్ ఇట్స్ అ వెరీ స్వీట్ క్యారెక్టర్ అండి, స్వీట్ క్యారెక్టర్. అండ్ ఐ ఫీల్ లైక్ నేనేం చెప్పాలనుకోవట్లేదండి. ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ నో వాట్ టు సే అట్ టైమ్స్, బట్ ఇట్స్ అ వెల్ రిటన్ క్యారెక్టర్. అండ్ నేను చేసిన గుడ్ క్యారెక్టర్స్లో ఇప్పటి వరకు ఐ థింక్ ఈ పేరు, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఈ సినిమా గుర్తుండిపోతుంది అని నేను నమ్ముతున్నా. ఓకే, మీకు అండ్ చూసే ఆడియన్స్ కూడా. యా, డెఫినెట్లీ. రైట్. ఐఎమ్ పాజిటివ్ అబౌట్ దట్. డెఫినెట్ గా నేను కూడా అదే కోరుకుంటున్నాను, అలా గుర్తుండిపోవాలని. ఉస్తాద్ భగత్ సింగ్ లో లీలాస్ క్యారెక్టర్ అండ్ ఎంటైర్ ఫిలిం డెఫినెట్ గా ఒక సినిమా హిట్ అయినప్పుడు అది ఉంటుంది. అవును, ఐ థింక్ కమర్షియల్ సినిమా ఇప్పుడు ప్రాపర్ కమర్షియల్ సినిమా అండి. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ తెలుగు పల్స్ అండ్ ఆడియన్స్. అండ్ నేను నాకు ద కైండ్ ఆఫ్ సినిమా నేను ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎస్పెషలీ తెలుగు సినిమా, సో ఇదే కొంచెం చూసి పెరిగాం కదా. లైక్ వీ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ షార్ట్స్. అండ్ నాకు ఒక్కొక్క షార్ట్ గుర్తొస్తుంది ఇప్పుడు చేసినవన్నీ. బట్ డెఫినెట్లీ అని అంటే కమర్షియల్ సినిమా అంటేనే ఇట్స్ అ ప్యాకేజ్. అండ్ మనకి ఆ ఎంటర్టైన్మెంట్, కామెడీ, సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దాంతోపాటు కమర్షియల్ సినిమా అంటేనే కొంచెం డీవియేషన్ ఫ్రమ్ రియాలిటీ, ఎందుకంటే we're going ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం. సో a deviation from little bit reality and inclination towards amplified emotions. Right. సో మామూలుగా మనకి ఇప్పుడు ఒక అమ్మాయి ఇలా స్లోగా తిరిగినా ఏంటి సినిమాటిక్ గా తిరుగుతా అంటాం కదా మన నిజ జీవితంలో కూడా. సో ఆ థ్రిల్, దాట్ హై, ఆ ఇమాజినేషన్. ఇప్పుడు ఒక అమ్మాయి వెన్ షీఈ్ ఇన్ లవ్, తను కూడా ఆ అబ్బాయి ఇలా మాట్లాడుతుంటే ఇట్లా పడిపోతుంది. కరెక్ట్, బికాస్ మనకు ఆ సినిమా బగ్ ఉన్నప్పుడు, లేకపోతే అది జరుగుతుంది. లవ్ గురించి ఇంతలా ఎలా తెలుసు? నాకెందుకు తెలుస్తుంది? అందరికీ తెలుసు కదా, అదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను లీలా. నేనేమనుకున్నా అంటే ఇంకా క్యారెక్టర్ లో ఉండి అలా ఆ క్యారెక్టర్ కలర్లో నుంచి ఎలా ఉండేది తను అని. మా డైరెక్టర్ గారు ఇలా సేమ్ ఎలా ఉండాలమ్మా, ఇలా ప్రేమలో పడినప్పుడు చూసుకుందాం సార్ అనేదాన్ని నేను. బట్ వీ యూస్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ లైక్ దట్ ఆన్ సెట్. మీరు పడట్లేదు కానీ మీతో మాత్రం అక్కడ బౌలెడంత మంది ప్రేమలో పడి ఉంటారు. ఇన్స్టాగ్రామ్ మీరు మరీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎంత మంది ప్రేమలో పడి ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా. నో, దట్స్ వెరీ స్వీట్, దట్స్ వెరీ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్. బట్ దానివల్లే కదండి ఐ ఫీల్ లైక్ ఒక ఆర్టిస్ట్ గా పుట్టడమే ఇట్స్ ఒక పూర్వజన్మ, లైక్ లిటరలీ పుణ్యం. బికాజ్ ద కైండ్ ఆఫ్ లవ్ అంటే మనకి ఇవాళ మన వాళ్ళే మనకి సరిగ్గా ప్రేమ చూపిస్తారో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఐ థింక్ ఇప్పటికీ ఎస్పెషలీ మన ఆడియన్స్ బ్లైండ్ గా ఒక మనిషి ఇష్టం అంటే నమ్మకం, ఐ మీన్ దే జస్ట్ బ్లైండ్ లవ్, సెల్ఫ్లెస్ లవ్ అంటారు కదా. అండ్ అది ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను సినిమాలో.
అండ్ ఎస్పెషలీ ఈ సినిమాతో ఇప్పుడు కూడా నేను ఈవెన్ వన్ ఐ పుట్ అప్ ఇన్స్టాగ్రామ్లో ఏమైనా పెట్టినా కూడా సో మెనీ పీపుల్ ఇన్ పిఎస్బికే హీరోయిన్ ఇలా 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 ముద్దుగా స్టార్ట్ చేస్తారు విచ్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ స్వీట్ టు సీ. అండ్ సో నేను చెప్తూ ఉంటా ఇప్పుడు మీరే నన్ను కాపాడాలి, నా సైన్యం మీరే, పిఎస్బికే ఫ్యాన్స్ కమాన్ యూర్ ఆన్ మై సైడ్ అని. వాళ్ళు రెడీగా ఉన్నారు, Yeah, 19th yeah. కోసం వాళ్ళు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే సెట్ లో కొంతమంది కొన్ని ఊత పదాలు ఉంటాయి కదా, జనరల్లీ మనం చాలా వరకు నేను ఓకే రియలీ స్టార్ట్ ఇట్లాంటివన్నీ కొన్ని ఊత పదాలు ఉంటాయి నాకు. అలా పవర్ స్టార్ గారు ఊత పదం ఏంటి ఆయన ఎక్కువగా మాట్లాడారు, ఊత పదం అంటే ఎక్కువగా యూజ్ చేసే నుంచి మాటలు రావడమే రేర్. అంటే మీరు ఊత పదాలు అడుగుతున్నారు నన్ను. అంటే ఒకటి స్టార్ట్ ఓకే రెడీ ఇట్లాంటివి ఉంటాయి కదా కొంతమందిలో. సో ఆయన నవ్వుతారండి, ఆయన కింద చూసి అంటారు. అది మీరు పవర్ స్టార్ గారిని ఇమిటేట్ చేశారు కదా ఇప్పుడు. ఇమిటేట్ చేశానా? ఇమిటేట్ నేను ఇమాజినేషన్ లోకి వెళ్ళాను, ఇమాజినేషన్ లోకి వెళ్ళాను. అమ్మ బాబోయ్, బట్ బ్యూటిఫుల్ గా ఇమిటేట్ చేశారు. అది ఇమిటేషన్ నేను యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ టైం కలిసి ఐ అజ్యూమ్ సార్ ఇట్లా సినిమాలో అంటారు, అట్లా ఆయన ఎప్పుడైనా లైవ్ లో అంటారా అని చూసి వెయిట్ చేసి సార్ అంటారా అంటే నేను అనుకున్న మామూలుగా కూడా మేనరిజం అంటే కొన్నిసార్లు వస్తుంది. ఇది కూడా ఆయన మేనరిజం కదా, అది వచ్చేదా ఎక్కువ సార్? కొన్నిసార్లు ఆయన న్యాచురల్ గా వచ్చేస్తుంది. చేసింది. అప్పుడు నేను కోసం వెయిట్ చేసేదాన్ని. 30 రోజులు అయింది రాలేదు, సినిమాలో చూసుకోమా అన్న. ఓకే కూల్. అండ్ హరిశంకర్ గారు ఊదుపదం అంటే ఎక్కువగా యూజ్ చేసేవాడు, లైక్ ఇక హరిశంకర్ గారు వచ్చారంటే ఈ లైన్ లో ఇది ఒకటి వినపడుతుంది అనుకునేది. రెడీ రెడీ ఎనర్జీ ఎనర్జీ అంటారు ఆయన. ఆయన సెట్ ఎలా ఉన్నా దద్దరిల్లిపోద్ది ఒక సెకండ్ కంప్లీట్ గా. రెడీ రెడీ ఎనర్జీ అంటే అందరు ఇలా ఇలా ఒక్క సెకండ్ అలా అలా అయిపోతారు. యాక్షన్ అంటారు ఆయన ఎక్కువ. ఇంకా డైరెక్టర్ యాక్షన్ కట్ కాకుండా యాక్షన్ కట్ ఎక్కువ వినపడి ఉంటుంది. పాపం ఆయన అతలా కుతలం అయిపోయేవారు. అది ఇది అది చూసుకొని ఇది చూసుకొని అది చూసుకొని. ఇన్ని వర్డ్స్ ఎలా వచ్చి ఇలా మీకు అతలా కుతలం? అతలాగా నేనే వాడినారు అసలు. ఇదే నా ప్రాబ్లం, నేను ఎక్కువసేపు మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఇట్లా ఇట్లా నా తెలుగు మొత్తం. అందుకనే సీన్ పేపర్ ఇవ్వలేదు ఆయనకి, తెలుసు ఆయనకి మీరు రాగానే ఇలా ఫట్ 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 చెప్పేస్తారని తెలుసు. చాలా పరీక్ష. ఆయన స్ట్రిక్ట్ టీచర్ అని. కరెక్ట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఐ హ్యాడ్ సైనస్. ఓకే. నేను అన్నాను కాదండి మేబీ, కానీ మాకు బాగా ఇట్ వాజ్ ఓన్లీ 1-2 days అండ్ దెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ సమ్వేర్. కానీ చాలా స్ట్రిక్ట్ టీచర్. ఓకే. అలాంటి స్కూల్లో ఉండాలి ఖచ్చితంగా. అంత ఇంత చాలా నేర్చుకోవడానికి కూడా దొరుకుతుంది. అండ్ ఫైనలీ 19th March ఉగాది షడ్రుచులు లాగే ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా మేము ఆ టేస్ట్లన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ మీరు మాత్రం తీయగా వస్తారు దాంట్లోంచి అని అనుకుంటున్నా. బెల్లం బెల్లం ఇవే ఇవే లేదు, ఇవే మాకు కావాలంటున్నారు ఇవాళ రేపు. వి వాంట్ లైక్ ఇలాంటిది ఏదో ఒకటి కావాలి మాకు ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ వన్స్ అగైన్. లైక్ డెఫినెట్గా సక్సెస్ మీరు చూసారు, బట్ కొంచెం ఈ సక్సెస్ ఇంకా పెద్దది అవ్వాలి, మీకు గుర్తుండిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఎస్పెషలీ ఇదే March 19th ఉగాది పండుగతో పాటు మా సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. సో అందరూ పండుగను సెలబ్రేట్ చేసి ప్రశాంతంగా సినిమాకి వెళ్ళి సినిమాని సెలబ్రేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఎ స్వీట్ ఇంటర్వ్యూ. ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. అండ్ ఫస్ట్ డే ఫర్ షో డెఫినెట్లీ అదే అడగాల్సిన క్వశ్చన్ అసలు. పవర్ స్టార్ గారు అన్నిటికన్నా మీ ఎక్స్ప్రెషన్ రికార్డ్ చేయాల్సింది. ట్రైలర్ చూసినప్పుడు అసలు ఐ సా దట్ గ్లిటర్. పవర్ స్టార్ ఫ్యాన్ ఎవరు కాదు నాకు తెలిసి. ఈ రూమ్ లో అడిగితే 19th ప్లాన్ ఏంటి అంటే అదే చెప్తారు, ఉస్తాద్ భగత్ సింగ్. ఆ డే అంటేనే ఉస్తాద్ భగత్ సింగ్ డే అన్నమాట. డెఫినెట్లీ థ్యాంక్ యూ God, thank you audiences for making this happen.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ ఫైనల్ గా ఒకటి నేను ఇందాక అడగాల్సింది ఇప్పుడు అడుగుతున్నాను. ఒకవేళ పవర్ స్టార్ గారి సినిమాలు ఏదైనా రీమేక్ చేస్తే అందులో ఖుషి కానీ జల్సా కానీ రీమేక్ చేశారనుకోండి, హీరో సేమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సో మీరు ఏ సినిమా చేయాలనుకుంటున్నారు? భూమిక గారు రోల్ చేయాలనుకుంటున్నారా, ఇలియానా గారు రోల్ చేయాలనుకుంటున్నారా? ఏ సినిమా రీమేక్ చేస్తే మీరు చేయాలనుకుంటున్నారు? ఆర్ ఎల్స్ గబ్బర్ సింగ్, శృతి హాసన్ రోల్ చేయాలనుకుంటున్నారు? ఏం టాస్క్ అండి. జస్ట్ ఊరికే ఫన్. The magic they brought in was crazy. ఏ సినిమా రీమేక్ చేస్తే మీరు అంత చూస్ ఆప్షన్స్ ఓన్లీ బెటర్. అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, ఖుషి, జల్సా. ఎనీయో ఇలియానా గారి రోల్ చాలా ఇందాక నచ్చింది అనేసరిగా. I would do Jalsa and Gabbar Singh. జల్సా అండ్ గబ్బర్ సింగ్ బోత్. యా ఓకే, వెరీ నైస్. నేను ఖుషిలో కూడా శ్రీలీలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అది కూడా చాలా చాలా మంచి రోల్, ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు తిట్టుకుంటూ ఉంటారు కదా, అది చాలా బాగుంటుంది. I can't tell you. చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇచ్చారు, నా స్ట్రెస్ చేయకూడదు మీరు. నేను అస్సలు స్ట్రెస్ చేయాలి. అసలే మనం భగత్ సింగ్ తాలూకా ఎప్పుడు